సో ప్రస్తుతం మీరు ఒక టైటిల్ చూస్తూ ఉన్నారు, సింగరేణి జాగృతి తెరపైకి వస్తూ ఉంది. సో నిన్న కవిత గారు సింగరేణి జాగృతి కమిటీలని వేయడం జరిగింది. అయితే చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో జూన్ 2న పార్టీ పెట్టేట అవకాశం ఉంది, లేకపోతే కేసీఆర్తో కాంప్రమైజ్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవి కోసం ట్రై చేస్తూ ఉందని చెప్పేసి పలు స్పెక్యులేషన్స్ నడుస్తున్నటువంటి తరుణంలో నిన్న ఆమె ఇంట్లో పెట్టినటువంటి ఒక మీటింగ్ సంబంధించిన దాంట్లో సింగరేణి జాగృతి పేరు మీద ఆమె దాదాపు ఒక 11 మందిని ఒక కమిటీగా వేయడం జరిగింది. అది సింగరేణి సంబంధించిన ప్రాంతాలు ఏవైతున్నాయో 11 ప్రాంతాలు, కొత్తగూడెం కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, మందమర్రి, శ్రీరాంపూర్, ఇల్లందు, ఇట్లా కొన్ని ఏరియాస్ కలుపుకొని మొత్తానికైతే 11 విభాగాలుగా విభజించేసి సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి దానిలో జాగృతి తరపున కమిటీలు వేసేసి బీఆర్ఎస్ అనుబంధ సంస్థ ఏదైతుందో టీఆర్వీకేస్ ఏదైతుందో దానికి అనుబంధంగా పనిచేయాలని చెప్పేసి ఆమె చెప్తున్నది అనేటువంటి విషయం బయటకు వస్తుంది. సో దీని గురించి కొంత డీటెయిల్గా మాట్లాడదాం. చాలా డీటెయిల్గా ఆమె పయనమేటు, ఆమె ఏం చేయబోతుంది భవిష్యత్తులో అనేది కొంతమేర మీకు అనాలిసిస్ చేయించే ప్రయత్నం చేస్తాను. నేను కొంత సమాచారం తీసుకున్న దాన్ని బట్టి మీకు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. సో ఇప్పుడు ఆమె ఏం చేస్తూ ఉంది, జాగృతి అనే దాన్ని, జాగృతి తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక సంస్థను విస్తృతంగా తీసుకుపోవాలని దానిలో ఆమె కొత్త క్యాడర్ నిర్మించుకునేటువంటి ఒక పనిలో పడ్డట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఆ ముఖ్యంగా నిన్న పెట్టిన దాంట్లో సింగరేణి జాగృతి అనేది తెరపైకి వచ్చింది. సో సింగరేణి జాగృతి అనేటువంటి ఏదైతే ఉందో, ఈ పేరు ఏదైతే ఉందో దీనికి 11 మంది ఇన్ఛార్జీలు వేయడం జరిగింది. అది కూడా ఒక్కొక్క డివిజన్కి. ఎందుకు అంటే సింగరేణి ప్రాంతంలో కొంత కవితకు పట్టుంది. ఎందుకు అంటే టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఆమె 2014 నుంచి కొనసాగుతూ వస్తుంది. కాబట్టి సింగరేణిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలలో ఆమె కొంత పట్టుంది. సో ఆ పట్టులో భాగంగా ఆమెకు ఎక్కడైతే పట్టుందో ఫస్ట్ అక్కడ పట్టును ఇంకొంచెం బలోపేతం చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆమె ఈ సింగరేణి జాగృతి అనేటువంటి పేరు మీద 11 మంది ఇన్ఛార్జ్లను వేయడం జరిగింది. ఇప్పుడు ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఏంటంటే జాగృతి అనేటువంటి సంస్థను బలోపేతం చేయడానికి ఆమె ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. ఆమె ఇప్పుడు బీఆర్ఎస్తో కానీ ఎక్కడ కానీ ఆమె ముందుకు పోదు. కనీసం బీఆర్ఎస్ కండువాను కూడా ఆమె కప్పుకోదు అనే విషయంలో గుర్తుపెట్టుకోండి. సో బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాగృతి మీద బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేకుండా చాలా జాగ్రత్తగా ముందుకు పోతూ ఉంటుంది. అందులో కేవలం కేసీఆర్ ఫోటోను మాత్రమే పెడుతుంది. కేసీఆర్ను ఏమనకుండా ఇక మిగతా వ్యవహారాలు ఏవైతున్నాయో సంతోష్ రావుని కానీ, కేటీఆర్ను కానీ, హరీష్ రావును కానీ వీళ్ళందరినీ కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విమర్శలు చేస్తూ ముందుకు పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో జాగృతి బలోపేతం ద్వారా తను ఎంత శక్తివంతురాలనో నిరూపించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది వచ్చే 6 నెలలు ఈ జాగృతి బలోపేతంతో పాటు బీఆర్ఎస్ పార్టీ అందులో ఉన్నటువంటి ఎవరైతే కీలకమైన నాయకులు ఎవరుతున్నారో వాళ్ళను కొంత సైద్ధాంతిక పరంగా విమర్శల రూపంలో వాళ్ళని కార్నర్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దీనిలో ప్రథమంగా కేటీఆర్ ఇరకాటంలో పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. దాని తర్వాత హరీష్ రావు కూడా కొంత ఇరకాటంలో పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక సంతోష్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకు అంటే ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి జైలు పోవడం కారణమే సంతోష్ రావు. సో ఆ క్రమంలో ఖచ్చితంగా సంతోష్ రావుని ఎక్కువ టార్గెట్ ఏ విధంగా చేస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో సంతోష్ రావు ఏమో చాలా సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు. ఎవరెవరి మధ్యలో లింకులు పెట్టాలి, ఎవరెవరి మధ్యలో గొడవలు పెట్టాలి అనేటువంటి ప్రయత్నంలో ఆయన ఒక శకుని పాత్ర పోషిస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అది గమనించినటువంటి కవిత చాలా స్పష్టంగా సంతోష్ను ఒక రకంగా టార్గెట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. విధానపరమైనటువంటి విషయాల్లో వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ ఖచ్చితంగా వీళ్ళిద్దరిని ఎండగట్టేటువంటి అవకాశం అయితే రాబోయే 6 నెలలు చేసేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. సో చాలామంది స్పెక్యులేషన్ ఏం నడుస్తూ ఉన్నాయి, జూన్ 2 రోజు ఆమె పార్టీ ప్రకటించే అవకాశం ఉందని అంటా ఉన్నారు కదా. సో ఇక్కడ ఈరోజు డేటు 28వ తారీఖు. సో ఇంకా 4 రోజుల సమయం మాత్రమే ఉంది. 4 రోజుల సమయంలో మీరు ఒక్కసారి గమనిస్తే జనరల్గా ఒక పొలిటికల్ పార్టీ పెట్టే ఉద్దేశం ఉన్నట్లయితే ఆ పొలిటికల్ హీట్ వేరేలా ఉంటుంది, మీడియాలో స్పెక్యులేషన్స్ వేరేలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి.
సో ఇంతవరకు మీడియాలో ఎలాంటి స్పెక్యులేషన్స్ రావట్లేదు, ఎలాంటి చర్చ కూడా జరగడం లేదు, దీనికి సంబంధించిన హీట్ కూడా ఎక్కడ లేదు. కాబట్టి జూన్ 2న పార్టీ పెట్టకపోవడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో భవిష్యత్తులో పెట్టొచ్చు పెట్టకపోవచ్చు. సో కానీ ప్రస్తుతం ఆమె చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతుందో జాగృతిని బలోపేతం చేస్తూ రాబోయే 6 నెలల కాలంలో ఆమెను తనను తాను బలవంతురాలిగా కొంతమేర వర్క్ చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. తన యొక్క పరిధిని అంటే తెలంగాణ వ్యాప్తంగా జాగృతి కమిటీలు వేయడం ద్వారా వివిధ రకాల ఇష్యూస్ పైన, ఈరోజు సింగరేణికి సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో వాటిపైన అలాంటి అంశాల వారిగా తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి పొలిటికల్గా ఎదగడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే క్యాడర్ని కూడా ఎక్కడికక్కడ జాగృతి ద్వారా క్యాడర్ కూడా నిర్మించుకునేటువంటి అవకాశంతో ఆమె ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇది జూన్ 2 రోజు మీరు రాసి పెట్టుకోండి, ఆమె పార్టీ అనౌన్స్మెంట్ ఉండదు. సో జాగృతి ద్వారా ఆమె కార్యకలాపాలను విస్తృతపరిచేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో అంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా జాగృతిని రూట్ లెవెల్లో తీసుకుపోవడానికి ఆమె సీరియస్గా ఈ 6 నెలల నుంచి 1 ఇయర్ పాటుగా పనిచేస్తుంది. దాని తర్వాతనే ఆమె పొలిటికల్ నిర్ణయం ఏంటది ప్రకటిస్తుంది. సో ఈ క్రమంలో కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. అయితే రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు కొన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. మొన్న దామోదర్ రావు రాజ్యసభ ఎంపీ కేసీఆర్కి అత్యంత సన్నిహితులు ఎవరుతున్నారో దామోదర్ రావు మరియు గండ్ర ఇద్దరు కూడా వెళ్ళి కవితను కలిసిరని చెప్పేసి మనం చాలా స్పష్టంగా చెప్పినాం. సో వాళ్ళిద్దరు వెళ్ళినటువంటి సందర్భంలో ఆమె కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తూ ఉంది. అవి కూడా ఆ ప్రతిపాదనలు ఇమీడియట్గా అమలు చేయాలి పార్టీలో అనేటువంటి కోణంలో ఆమె ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రపోజల్ సంబంధించి కేసీఆర్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటాడు అనేది ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిణామాలు కనబడతా ఉన్నాయి. సో ఈ క్రమంలో దానికి ముందు రోజు కేటీఆర్ తోటి భేటీ అయినటువంటి కేసీఆర్ అక్కడ పలు విషయాలు చర్చించింది. సో కవిత అంశాన్ని ఆమెను సస్పెండ్ చేస్తావా, పార్టీలో క్రియాశీలక పోస్ట్ ఇస్తావా, లేకపోతే ఆమెను రాయబారం ద్వారా ఏమైనా ఫ్యామిలీని కలిపే ప్రయత్నం చేస్తావా అనేది ఒక పూర్తి నిర్ణయాధికారం అవుతుందో కేటీఆర్కి అప్పగించడం జరిగింది. సో అందులో భాగంగానే కేటీఆర్ మరి కేసీఆర్ ఆదేశాల మేరకే దివిగొండ దామోదర్ రావు మరియు గండ్ర ఇద్దరు వెళ్ళి కవితతోటి 3 గంటల పాటు భేటీ అయ్యి సో అక్కడ ఇమీడియట్గా ఆమెను కేసీఆర్ దగ్గరికి తీసుకుపోదామనే ఒక ప్రయత్నం చేసిరు అనేది కూడా తెలుస్తోంది. కానీ కేసీఆర్ అంత ఈజీగా ఇలాంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళతోటి మీటింగ్ చేయడం అనేది బలంగా చాలామంది చెప్తున్నారు. కానీ కుటుంబ సభ్యురాలు కాబట్టి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి మేబీ కేసీఆర్ ఆ విధంగా ఇద్దరిని పంపి ఆమె ద్వారా ఏమన్నా చర్చలు చేసే అవకాశాలు ఉన్నాయా, కేసీఆర్ పిలిస్తే కవిత పోలేదా, లేదంటే కవిత ఏదైనా మీడియాలో స్పీకర్స్ రావడానికి ఏమన్నా రాంగ్ వార్తలు పంపిస్తున్నారా అని కూడా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో ఆమె కొన్ని డిమాండ్స్ను ఈ ఇద్దరు ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. అవి కూడా ఇమీడియట్గా కావాలి. ఎందుకంటే దామోదర్ రావు గండ్ర ఇద్దరు కూడా కలిశారు అంటే ఖచ్చితంగా అక్కడ నిన్న చెప్పిన నేను ఒక స్టోరీలో ఈమెను కలిసి కాంప్రమైజ్ అయితే ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది, సామాజిక అంశాల మీద ఆమెను ఎవరు కూడా నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆమె వెంటనే జాగృతిని విస్తృతపరిచేటువంటి ఒక కార్యక్రమం తీసుకుంది. తనకు డ్యామేజ్ కంట్రోల్ని చాలా తొందరగా దాన్ని అధిగమించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో ఈ క్రమంలో కవిత చాలా సీరియస్గా జాగృతి అనే దాన్ని రూట్ లెవెల్కి తీసుకుపోయి కొత్త క్యాడర్ని, కొత్త రక్తాన్ని, పాత వాళ్ళందరూ వెళ్ళిపోవడం జరిగింది. మొన్న రీసెంట్గా మీటింగ్ కూడా పెట్టుకుని, ఒక ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టుకుని కూడా పాత జాగృతిలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా ఆమెతో దగ్గరగా ఉన్నటువంటి చాలామంది కూడా ఆమె పొమ్మని లెక్క పొగబెట్టింది, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఆమె ఏం చేయాలి అంటే కొత్త రక్తాన్ని క్యాడర్ని మొత్తం కూడా నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దానిలో భాగంగానే ఆమె ఇప్పుడు సింగరేణి జాగృతి అంటూ కూడా జిల్లా వైజ్గా జాగృతి బలోపేతం చేస్తూనే రూట్ లెవెల్లో మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో జాగృతిని తీసుకుపోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాంతో క్యాడర్ నిర్మాణంతో పాటుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలసీలు కావచ్చు, మిగతా విషయాలపైన ఆమె ఒక విమర్శలను
పోరాట రూపంలో తీసుకుపోవడానికి చాలా పకడ్బందీగా ముందుకు పోయేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా జాగృతిని ముందుకు తీసుకుపోవడం దాంట్లో ఆమె ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఉండేట అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది ఆమె యొక్క ప్రయత్నాలు అనేది చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. సో దాన్ని కొంత మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను మిత్రులారా.